కరుణించే కారుణ్యశీలివమ్మో భవాని జగదేక సుందరి జగన్మాత నీవు కారుణ్యశీలివి కరుణాసాగరి నీవు శక్తిశాలి నీవే యుక్తిశాలి నీవే శక్తిశాలి నీవే యుక్తిశాలి నీవే శక్తిశాలి నీవే యుక్తిశాలి నీవే ధర్మాన్ని రక్షించగా ఓ దుర్గ ధరణిలో వెలసితివే అంబాబాయి ధర్మాన్ని రక్షించగా ఓ దుర్గ ధరణిలో వెలసితివే అంబాబాయి దుష్టుల శిక్షించగా ఇలలోన దుర్గవై నిలిచితివే భవాని దుష్టుల శిక్షించగా ఇలలోన దుర్గవై నిలిచితివే భవాని కొలిచేటి వారికి కొంగు బంగారమై తలిచేటి వారికి తల మీది కొడుకయ్యి భక్తులగా పాడే బంగారు భవాని భక్తులగా పాడే బంగారు భవాని భక్తులగా పాడే బంగారు భవాని అంబా చరితం వినరమ్మో శ్రీ కనక దుర్గ లీలలు కనరమ్మో ఓయమ్మలు అంబా చరితం వినరమ్మో శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్మో ఓయమ్మలు అమ్మల గన్న అమ్మకు మంగళ హారతులియరారే మాయమ్మలు అమ్మలగన్న అమ్మకు మంగళ హారతులియరారే మాయమ్మలు పూర్వకాలంలోన రాక్షస ప్రభువుగా మహిషాసురుడు అనే రాక్షసుడుండేవాడు దేవతల రాజుగా పురంధరుడు ఉండే దేవతల రాజుగా పురంధరుడు ఉండే దేవతల రాజుగా పురంధరుడు ఉండే సంవత్సరాల పాటు వీరిద్దరికి యుద్ధాలు జరిగేనమ్మో ఆ కాలాన సంవత్సరాల పాటు వీరిద్దరికి యుద్ధాలు జరిగేనమ్మో ఆ కాలాన ఆ ఘోర రణమందున ఓయమ్మ రాక్షసులే గెలిచిరమ్మో దేవుళ్ళపై ఆ ఘోర రణమందున ఓయమ్మ రాక్షసులే గెలిచిరమ్మో దేవుళ్ళపై రణరంగంలో గెలిచి మహిష రాక్షసుడు ఇంద్రాది పదవుల్ని చేజిక్కించుకొని దేవలోకాన్నంతా ఆక్రమించుకునే దేవలోకాన్నంతా ఆక్రమించుకునే దేవలోకాన్నంతా ఆక్రమించుకునే ముక్కోటి దేవుళ్ళను ఆ రాక్షసుడు ముప్పు తిప్పలు పెడుతుండో అప్పుడు కోటి దేవుళ్ళను ఆ రాక్షసుడు ముప్పు తిప్పలు పెడుతుండో అప్పుడు బ్రహ్మాది దేవుళ్ళను ఆ మహిషుడు హింసించుతున్నాడమ్మో దుర్మార్గుడు బ్రహ్మాది దేవుళ్ళను ఆ మహిషుడు హింసించుతున్నాడమ్మో దుర్మార్గుడు వానికి భయపడి దేవాన దేవుళ్ళు బ్రహ్మతోని కలిసి బయలుదేరినారు శివకేశవులతోని మొరపెట్టుకున్నారు శివకేశవులతోని మొరపెట్టుకున్నారు శివకేశవులతోని మొరపెట్టుకున్నారు అది విన్న శివకేశవులు కోపంతో కండ్లెర్ర చేసిండ్రమ్మో అప్పుడు అంబా చరితం వినరమ్మో శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్మో ఓయమ్మలు దేవతల కభయమిచ్చి త్రిమూర్తులు ధ్యానంలో మునిగిరమ్మో ఓయమ్మ ధర్మాన్ని రక్షించగా దుర్గమ్మ ధరణిలో వెలిసిందమ్మో ఓయమ్మలు
ప్రాణికోటి అంతా మురిసిపోతున్నది, ప్రాణికోటి అంతా మురిసిపోతున్నది. జీవ జంతువులన్నీయు ఓయమ్మ ఆటలే ఆడబట్టే ఆ సంబ్రాన, జీవ జంతువులన్నీయు ఓయమ్మ ఆటలే ఆడబట్టే ఆ సంబ్రాన. పువ్వంటు కోయిలలు కొమ్మల్లో రాగాలే తీయబట్టే సంతోషాన, పువ్వంటు కోయిలలు కొమ్మల్లో రాగాలే తీయబట్టే సంతోషాన. ఆ దేవి ముఖమందు శివుని తేజస్తుంది, వెంట్రుకల్లోన యముని తేజస్తుంది, బాహుద్వయములోన శ్రీహరి తేజస్తుంది, బాహుద్వయములోన శ్రీహరి తేజస్సుంది, బాహుద్వయములోన శ్రీహరి తేజస్సుంది. సూర్య చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజముందో అనువనువున, సూర్య చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజముందో అనువనువున. ఆ శక్తి స్వరూపిణే ఓయమ్మ జగదాంబ రూపమమ్మో ఓయమ్మ, ఆ శక్తి స్వరూపిణే ఓయమ్మ జగదాంబ రూపమమ్మో ఓయమ్మ. ఆ దేవదేవిని దర్శించి దేవుళ్ళు పరమానందంతోని ప్రణామాలు చేసి ఆ దేవిని శరణు కోరుకున్నారమ్మా. ఆ దేవిని శరణు కోరుకున్నారమ్మ, ఆ దేవిని శరణు కోరుకున్నారమ్మ. తన త్రిశూలం నుంచి మరి యొక్క శూలాన్ని సృష్టించిండో ఆ శివుడు. అంబాచరితం వినరమ్మో, శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్మో ఓయమ్మలు. ఆ తల్లి జగదాంబకు ఆ శూలాన్ని అందజేసినాడమ్మో ఆ శంకరుడు. అమ్మల గన్నమ్మనే ఆ తల్లి ఆదిశక్తే నోయమ్మో ఆ దుర్గా. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో మరి యొక్క చక్రాన్ని సృష్టించినాడమ్మా. ఆ జగన్మాతకు సమర్పించిండమ్మా. ఆ జగన్మాతకు సమర్పించిండమ్మా, ఆ జగన్మాతకు సమర్పించిండమ్మా. ముక్కోటి దేవుళ్ళంతా ఆ దేవికి సమస్త ఆయుధాలు అర్పించిరి. కోటి దేవుళ్ళంతా ఆ దేవికి సమస్త ఆయుధాలు అర్పించిరి. సకల ఆభరణాలను ఆ తల్లికి ఇచ్చి ఆరాధించిరి దేవుళ్ళంతా. సకల ఆభరణాలను ఆ తల్లికి ఇచ్చి ఆరాధించిరి దేవుళ్ళంతా. సహస్ర చేతుల్లో సర్వాయుధాలతో సకల ఆభరణాల అలంకారిణి అయ్యి వికటాట్టహాసము చేసింది ఆ దేవి. వికటాట్టహాసము చేసింది ఆ దేవి, వికటాట్టహాసము చేసింది ఆ దేవి. శ్రీదేవి నవ్వంగానే ముల్లోకాలు ప్రతిధ్వనించెనమ్మో అప్పుడు. శ్రీదేవి నవ్వంగానే ముల్లోకాలు ప్రతిధ్వనించెనమ్మో అప్పుడు. సప్త సముద్రాలన్నీ ఓయమ్మ అల్లకల్లోలమాయే అప్పప్పో. సప్త సముద్రాలన్నీ ఓయమ్మ అల్లకల్లోలమాయే అప్పప్పో. భూమి ఆకాశాలు దద్దరిల్లిపోగా దేవాన దేవుళ్ళు ఆ తల్లి దుర్గకు జయ జయ ధ్వానాలు పలికిండ్రు అప్పుడు. జయ జయ ధ్వానాలు పలికిండ్రు అప్పుడు, జయ జయ ధ్వానాలు పలికిండ్రు అప్పుడు. వినయంతో ఆ దేవిని ఓయమ్మ ప్రార్థించసాగిండ్రమ్మో ఆ దేవిని. అంబాచరితం వినరమ్మో, శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్మో ఓయమ్మలు. భక్తితో దేవుళ్ళంతా ఆ తల్లికి చేతులు జోడించిరో ఓయమ్మ. ఉద్యోగాలు పాలించే శ్రీ అంబ జగజ్జనని ఆ తల్లే ఓయమ్మలు. ఇంతలో ఆ దేవి నవ్వు కారణంగా కల్లోలమైనట్టి ముల్లోకాలను చూసి గడగడ వణికిండు మహిషరాక్షసుడు. గడగడ వణికిండు మహిషరాక్షసుడు, గడగడ వణికిండు మహిషరాక్షసుడు. క్రోధంతో ఊగిపోతూ తన అస్త్ర ఆయుధాలు ధరించే ఆ రాక్షసుడు. క్రోధంతో ఊగిపోతూ తన అస్త్ర ఆయుధాలు ధరించే ఆ రాక్షసుడు. నవ్వు వచ్చిన దిశకు అహంకారంతో బయలుదేరినాడమ్మో ఆ మనుషుడు. నవ్వు వచ్చిన దిశకు అహంకారంతో బయలుదేరినాడమ్మో ఆ మహిషుడు. అంతలో అక్కడ ముల్లోకాలు నిండి గగనాన్ని తాకేటి విశ్వరూపంతోని దివ్య రూపంలున్న శ్రీదేవిని చూసిండు. దివ్య రూపంలో ఉన్న
పారుతున్నాయమ్మ రక్తాలు ఏరులై పారుతున్నాయమ్మ రణరంగ ప్రదేశము ఓయమ్మ రక్తపు కాల్వలాయే అప్పుడు రణరంగ ప్రదేశము ఓయమ్మ రక్తపు కాల్వలాయే అప్పుడు మైషుని సైన్యమంతా అప్పుడు అంతమైపోయిందమ్మో ఓయమ్మ మైషుని సైన్యమంతా అప్పుడు అంతమైపోయిందమ్మో ఓయమ్మ ఈ సంగతి విన్న మైష రాక్షసుడు భగ్గున మండుతూ రాక్షస సేన నాయకుడైనట్టి భూతగ్రుని వంపే నాయకుడైనట్టి భూతగ్రుని వంపే నాయకుడైనట్టి భూతగ్రుని వంపే కోపోద్రేకాలతోని భూతగ్రుడు యుద్ధానికొచ్చిండమ్మో అప్పుడు కోపోద్రేకాలతోని భూతగ్రుడు యుద్ధానికొచ్చిండమ్మో అప్పుడు శిలలతో వృక్షాలతో వాణ్ణి చంపి యమపురికి పంపిందమ్మో భూతగ్రుని శిలలతో వృక్షాలతో వాణ్ణి చంపి యమపురికి పంపిందమ్మో భూతగ్రుని సేనా నాయకులు సేనాధిపతులు రాక్షస సైన్యము బలి కావడం చూసి ఉగ్రుడైపోయిండు మైష రాక్షసుడు ఉగ్రుడైపోయిండు మహిష రాక్షసుడు ఉగ్రుడైపోయిండు మహిష రాక్షసుడు పట్టరాని కోపంతో ఆ రాక్షసుడు పండ్లు పడపడ కొరికిండో ఓయమ్మ అంబచరితం వినరమ్మో శ్రీ కనక దుర్గలీలలు కనరమ్మో ఓయమ్మలు తట్టుకోని క్రోధంతో ఆ మహిషుడు మైష రూపం దాల్చిండో అప్పుడు ఎన్నెన్నో రూపాలతో ఈ జగమంతా ఏలేటి దేవేనమ్మో ఆ శ్రీదేవి కాలి గిట్టలతోని భూమిని గీరుతూ కొమ్ములతో మా దండి కొండలే పిగిలించి భీకర ధ్వనులతో ముందుకే దుంకిండు భీకరధ్వనులతో ముందుకే దుంకిండు భీకరధ్వనులతో ముందుకే దుంకిండు వీర విహారం చేస్తూ ఆ రాక్షసుడు దుంకుతూ రావట్టెను అప్పుడు వీర విహారం చేస్తూ ఆ రాక్షసుడు దుంకుతూ రావట్టెను అప్పుడు రాక్షసుని దుంకుడుకు ఈ భూమంతా పీటలు మారిందమ్మో ఓయమ్మ రాక్షసుని దుంకుడుకు ఈ భూమంతా బీటలు వారిందమ్మో ఓయమ్మ సప్త సముద్రాలే అల్లకల్లోలమై ఉప్పెనై భూగోళం నిండిపోసాగింది మేఘాలే భయపడి చెల్లా చెదురైనాయి మేఘాలే భయపడి చెల్లా చెదురైనాయి మేఘాలే భయపడి చెల్లా చెదురైనాయి పక్షులు జంతువులు భయపడి పరుగులే వెంటసాగే అప్పుడు పక్షులు జంతువులు భయపడి పరుగులే వెత్తసాగే అప్పుడు పంచభూతాలన్నీయు గడగడ వణికిపోతున్నాయమ్మో ఆ సమయాన పంచభూతాలన్నీయు గడగడ వణికిపోతున్నాయమ్మో ఆ సమయాన భయంకరమైనట్టి గేదె రూపం దాల్చి దేవి వాహనాన్ని ఢీకొట్టడానికి నురుసులు గక్కుతూ వస్తుండు మైషుడు నురుసులు గక్కుతూ వస్తుండు మైషుడు నురుసులు గక్కుతూ వస్తుండు మైషుడు మైషుణ్ణి కండ్ల చూసి శ్రీదేవి కండ్లెర్ర చేసిందమ్మో అప్పుడు అంబచరితం వినరమ్మో శ్రీ కనక దుర్గలీలలు కనరమ్మో ఓయమ్మలు గేదె రూపంలున్నట్టి ఆ మైషుణ్ణి పాశంతో బంధించిందో దుర్గామాత బంగారు తల్లుయమ్మో ఆ జగదాంబ బాల త్రిపుర సుందరి జగన్మాత వెంటనే మైషుడు సింహ రూపం దాల్చి జగదాంబతోని తలపడుతుండగా శిరస్సును ఖండించబోయింది ఆ దుర్గా శేషును ఖండించబోయింది ఆ దుర్గ శేషును ఖండించబోయింది ఆ దుర్గ వెంటనే రాక్షసుడు ఓయమ్మ పురుష రూపం దాల్చిండు అప్పుడు వెంటనే రాక్షసుడు ఓయమ్మ పురుష రూపం దాల్చిండు అప్పుడు దేవి తన బాణంతోని రాక్షసుని సంహరించబోయిందో ఓయమ్మ దేవి తన బాణంతోని రాక్షసుని సంహరించబోయిందో ఓయమ్మ అప్పుడు మైషుడు గజ రూపము దాల్చి దేవి వాహనాన్ని తొండ
ఆకారం ఒక్కటి ఉద్భవించినది ఆకారం ఒక్కటి ఉద్భవించినది ఆకారాన్ని వెంటనే శ్రీదేవి నిలువుగా ఖండించిందో ఓయమ్మ ఆకారాన్ని వెంటనే శ్రీదేవి నిలువుగా ఖండించిందో ఓయమ్మ భయంకర అరుపులతో మహిషుడు అంతమైపోయిండమ్మో ఆనాటికి భయంకర అరుపులతో మహిషుడు అంతమైపోయిండమ్మో ఆనాటికి పూర భయంకర మహిష రాక్షసుడు అంతమైపోయినాక దేవాన దేవుళ్ళు అంబను దర్శించి కొలువసాగిండ్రమ్మ అంబను దర్శించి కొలువసాగిండ్రమ్మ అంబను దర్శించి కొలువసాగిండ్రమ్మ జయ జయ ధ్వానాలతో ఆ దేవిని పొగడసాగినారమ్మో దేవుళ్ళంతా జయ జయ ధ్వానాలతో ఆ దేవిని పొగడసాగినారమ్మో దేవుళ్ళంతా విజయోత్సవాలతోని దేవుళ్ళు సంతోషపడుతున్నారు అప్పుడు విజయోత్సవాలతోని దేవుళ్ళు సంతోషపడుతున్నారు అప్పుడు ఆ జగజ్జనని ఆది పరాశక్తి కరుణా కటాక్షంతో విష్ణు ఈశ్వర బ్రహ్మ తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు ముగ్గురు త్రిమూర్తులు
మాటలకు లొంగేవాణ్ణి కాదు, ఎవరి మాటలకు లొంగేవాణ్ణి కాదు. ఎంతటి సుందరివే చిన్నదాన గుంటిలో చిక్కినవే కన్నె భామ, ఎంతటి సుందరివే చిన్నదాన గూటిలో చిక్కినవే కన్నె భామ. నీ అందం చూడంగానే ఓ అప్సర పిచ్చివాన్నైతినమ్మో ఓ సుందరి, నీ అందం చూడంగానే ఓ అప్సర పిచ్చివాన్నైతినమ్మో ఓ సుందరి. నీ దేవి మాటలు అన్ని మర్చిపోయి నా అంతఃపురములో నా చెంతనే ఉండి దండి సుఖభోగాలు అనుభవించావమ్మా, దండి సుఖభోగాలు అనుభవించావమ్మా, దండి సుఖభోగాలు అనుభవించావమ్మా. లేదా నీ మొండికేస్తే ఈ రాజ్యం నువ్వు దాటలేవమ్మో ఓ సుందరి. అంబా చరితం వినరమ్మో, శ్రీ కనక దుర్గా లీలలు గనరమ్మో ఓయమ్మలు. వంటింట్లో దూరినట్టి ఓ పిల్ల పుట్టేలు నువ్వున్నావో ఓ అప్సర, ఎన్నెన్నో రూపాలతో ఈ జగమంతా ఏలేటి దేవేనమ్మో ఆ శ్రీదేవి. నిన్ను బంధించుట మాకెంతో పని కాదు, మర్యాదగా మా మాట వినుమన్నాడు. అప్పుడు కాలరాత్రి ఏమంట ఉన్నది, అప్పుడు కాలరాత్రి ఏమంట ఉన్నది, అప్పుడు కాలరాత్రి ఏమంట ఉన్నది. నన్ను బంధించుటతో మీకేమి ఉపయోగం ఉండదయ్యో రాక్షస, నన్ను బంధించుటతో మీకేమి ఉపయోగం ఉండదయ్యో రాక్షస. మా దేవినే నీ వశం చేసుకుంటే మాలాంటి వారెందరూ నీ వశమగురు. మా దేవినే నీ వశం చేసుకుంటే మాలాంటి వారెందరో నీ వశమగురు. నన్ను గాని మీరు బంధించినట్లయితే త్రిలోక సుందరి ఆ జగన్మాత దర్శన భాగ్యం మీకు కలుగదు దుర్గుడా. దర్శన భాగ్యం మీకు కలుగదు దుర్గుడా, దర్శన భాగ్యం మీకు కలుగదు దుర్గుడా. త్రిభువన సుందరిని ఆ వింధ్య పర్వతం మీదుంచితి ఓ రాక్షస, త్రిభువన సుందరిని ఆ వింధ్య పర్వతం మీదుంచితి ఓ రాక్షస. నీకు మేలు చేయగా వచ్చిన నన్ను బంధించుటేలా ఓ రాజా. నీకు మేలు చేయగా ధరణిలో వెలిసిందమ్మో ఓయమ్మలు. ఖడ్గాన్ని చేతబట్టి ఆ తొండాన్ని రెండుగా చీల్చిందమ్మో ఆ దుర్గా. ఖడ్గాన్ని చేతబట్టి ఆ తొండాన్ని రెండుగా చీల్చిందమ్మో ఆ దుర్గా. వెంటనే రాక్షసుడు మైషిక రూపాన్ని మార్చిండమ్మో అప్పుడు. వెంటనే రాక్షసుడు మహిషిక రూపాన్ని మార్చిండమ్మో అప్పుడు. ఇంత చేస్తున్నట్టి మహిష రాక్షసుని చూసిన అంబ సాగించలేదమ్మ, భగ్గున మండుతూ ఉగ్ర రూపం దాల్చే. భగ్గున మండుతూ ఉగ్ర రూపం దాల్చే, భగ్గున మండుతూ ఉగ్ర రూపం దాల్చే. ఎడబొబ్బలే వెట్టుతూ ఆ దేవి మహిషుని మీద తుంకిందో ఓయమ్మ. అంబా చరితం వినరమ్మో, శ్రీ కనక దుర్గా లీలలు గనరమ్మో ఓయమ్మలు. నేల మీద కూలిన మహిషుని కంఠంపై కాలు పెట్టే ఆ జగదాంబ. అమ్మల గన్నమ్మనే ఆ తల్లి ఆదిశక్తే నోయమ్మో ఆ దుర్గా. శూలాయుధంతోని మహిష రాక్షసుని హృదయాన్ని చీల్చగా వాని తల నుండి ఆకారం ఒక్కటి ఉద్భవించినది. ఆకారం ఒక్కటి ఉద్భవించినది, ఆకారం ఒక్కటి ఉద్భవించినది. ఆకారాన్ని వెంటనే శ్రీదేవి నిలువుగా ఖండించిందో ఓయమ్మ. ఆకారాన్ని వెంటనే శ్రీదేవి నిలువుగా ఖండించిందో ఓయమ్మ. భయంకర అరుపులతో మహిషుడు అంతమైపోయిండమ్మో ఆనాటికి. భయంకర అరుపులతో మహిషుడు అంతమైపోయిండమ్మో ఆనాటికి. పూర భయంకర మహిష రాక్షసుడు అంతమైపోయినాక దేవాన దేవుళ్ళు
పాడుతుండ్రు మునులు మహర్షులంతా దుర్గుణ్ణి భరించలేకున్నారు ఓయమ్మ మునులు మహర్షులంతా దుర్గుణ్ణి భరించలేకున్నారు ఓయమ్మ బ్రహ్మర్షులు దేవుళ్ళు అందరూ కైలాసం చేరిండ్రమ్మో అప్పుడు బ్రహ్మర్షులు దేవుళ్ళు అందరూ కైలాసం చేరినము అప్పుడు శరణు శరణు ఈశ శరణు మహేశ్వర దుర్గాసురుని బాధ పడలేకున్నామంటూ శంకరునితో వాళ్ళు మొరపెట్టుకున్నారు శంకరునితో వాళ్ళు మొరపెట్టుకున్నారు శంకరునితో వాళ్ళు మొరపెట్టుకున్నారు అప్పుడు శంకరుడు వాళ్ళకు అభయమిచ్చి పంపించే ఓయమ్మ అంబాచరితం వినరమ్ము శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్ము ఓయమ్మలు రాక్షసుని సంహరించా శంకరుడు ఆలోచించసాగిండు అప్పుడు దుష్టుల శిక్షించగా ఇలలోన దుర్గగా అవతరించే ఆ భవాని జగజ్జనని మహాశక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని అంబ భవాని దాక్షాయణి శివుడు పిలిపించినాడమ్మ దాక్షాయణి శివుడు పిలిపించినాడమ్మ దాక్షాయణి శివుడు పిలిపించినాడమ్మ దుర్గాసురుని సంగతి ఆ దేవికి విన్నవించుకున్నాడు ఆ శివుడు దుర్గాసురుని సంగతి ఆ దేవికి విన్నవించుకున్నాడు ఆ శివుడు అప్పుడా విశ్వజనని కొద్దిసేపు ధ్యానంలో ఉన్నదమ్మో ఓయమ్మ అప్పుడా విశ్వజనని కొద్దిసేపు ధ్యానంలో ఉన్నదమ్ము ఓయమ్మ కళ్ళు తెరిచి దేవి అక్కడ్నుంచి కదిలి విద్యా పర్వతాన్ని చేరవచ్చినాది కాలరాత్రినైతే పిలిపించుకున్నది కాలరాత్రినైతే పిలిపించుకున్నది కాలరాత్రినైతే పిలిపించుకున్నది ఆ కాలరాత్రికైతే ఆ దేవి సర్వశక్తులనందించే అప్పుడు ఆ కాలరాత్రికైతే ఆ దేవి సర్వశక్తులనందించే అప్పుడు దుర్గాసురుని వద్దకు కాలరాత్రిని దూతగా పంపిందమ్మో ఆ దేవి దుర్గాసురుని వద్దకు కాలరాత్రి దూతగా పంపిందమ్ము ఆ దేవి కాలరాత్రి దేవి దుర్గాసురుని చేరి భవాని ఆజ్ఞతో నేను వచ్చానంటూ దుర్గాసురునితోని చెప్పుకున్నాదమ్మా దుర్గాసురునితోని చెప్పుకున్నాదమ్మ దుర్గాసురునితోని చెప్పుకున్నాదమ్మ ముల్లోకాలను బాధించే హింసను మానుకోమన్నాదమ్మో ఓయమ్మ అంబాచరితం వినరమ్ము శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్ము ఓయమ్మలు లేకుంటే నీ వంశమే ఓ రాక్షస నాశనమవుతుందయ్యో ఓ దుర్గుడా జగాలు పాలించే శ్రీ అంబ జగజ్జనని ఆ తల్లే ఓయమ్మలు నేను చెప్పే మాట పెడచెవిన పెడితే ఈ క్షణమునందే నిన్ను బంధించి నా దేవి సన్నిధిలో పడవేస్తానన్నది నా దేవి సన్నిధిలో పడవేస్తానన్నది నా దేవి సన్నిధిలో పడవేస్తానన్నది కాలరాత్రి మాటకు దుర్గాసురుడు పెలపేల నవ్విండమ్మో ఓయమ్మ కాలరాత్రి మాటకు దుర్గాసురుడు పెలపేల నవ్విండమ్ము ఓయమ్మ ఏమంటివే నీకింత అహంకారం మేలనే ఓ కన్యా ఏమంటివే నీకింత అహంకారం మేలనే ఓ కన్యా ఆడదానివైన నీ మాటలు వినే అవసరం నాకేలా అరివీర శూరుణ్ణి ఎవరి మాటలకు లొంగేవాణ్ణి కాదు ఎవరి మాటలకు లొంగేవాణ్ణి కాదు ఎవరి మాటలకు లొంగేవాణ్ణి కాదు ఎంతటి సుందరివే చిన్నదాన గూటిలో చిక్కినవే కన్నె భామ ఎంతటి సుందరివే చిన్నదాన గూటిలో చిక్కినవే కన్నె భామ నీ అందం చూడంగానే ఓ అప్సర పిచ్చివన్నైతినమ్మో ఓ సుందరి నీ అందం చూడంగానే ఓ అప్సర పిచ్చివన్నైతినమ్ము ఓ సుందరి నీ దేవి మాటలు అన్ని మర్చిపోయి నా అంతఃపురములో నా చెంతనే ఉండి దండి సుఖభోగాలు అనుభవించావమ్మా దండి సుఖభోగాలు అనుభవించావమ్మ దండి సుఖభోగాలు అనుభవించావమ్మ లేదా నీ మొండికేస్తే ఈ రాజ్యం నువ్వు దాటలేవమ్మో
కాలరాత్రి వెంట ఆ దుర్గ సూర్యుడు రాక్షస సైన్యంతో బయలుదేరినాడు. వింధ్య పర్వతము దారి పట్టినారు. వింధ్య పర్వతము దారి పట్టినారు. వింధ్య పర్వతము దారి పట్టినారు. అల్లంత దూరములో ఆ వింధ్య పర్వతం కనబడ్డదో వాళ్ళకు. అల్లంత దూరములో ఆ వింధ్య పర్వతం కనబడ్డదో వాళ్ళకు. అక్కన్నే వాళ్ళ నాపి కాలరాత్రి వింధ్య పర్వతం చేరే ఒక్కతే. అక్కన్నే వాళ్ళ నపి కాలరాత్రి వింధ్య పర్వతం చేరే ఒక్కతే. ఆ పర్వతం నెక్కి పరమేశ్వరిని చేరి జరిగిన సంగతి ఆ దేవదేవికి విన్నవించుకుంది కాలరాత్రి దేవి. విన్నవించుకుంది కాలరాత్రి దేవి. విన్నవించుకుంది కాలరాత్రి దేవి. ఇంతలోన ఇక్కడ దుర్గాసురుడు ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ. ఇంతలోన ఇక్కడ దుర్గాసురుడు ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ. తన సైన్యమంతటిని దుర్గుడు పిలిపించుకున్నాడమ్మో దగ్గరికి. తన సైన్యమంతటిని దుర్గుడు పిలిపించుకున్నాడమ్మో దగ్గరికి. జగదేక సుందరి ఆ దేవదేవిని బాధించకుండా తెచ్చిన వారికి స్వర్గాన్ని బహుమతి ఇస్తాను అన్నాడు. స్వర్గాన్ని బహుమతి ఇస్తాను అన్నాడు. స్వర్గాన్ని బహుమతి ఇస్తాను అన్నాడు. ఆ మాట విన్నారమ్మో రాక్షస సేనాధిపతులందరూ ఓయమ్మ. అంబాచరితం వినరమ్మో శ్రీ కనక దుర్గా లీలలు కనరమ్మో ఓయమ్మలు. వీరులు శూరులైన వాళ్ళంతా ఆశపడిపోయిండ్రమ్మో ఆ మాటకు. మోక్షప్రదాయినమ్మో ఆ చండిక దాక్షాయిని ఆ తల్లే ఓయమ్మలు. స్వర్గం మీద ఆశతోని రాక్షసులు జగదాంబను పట్టి తేవడానికయ్యి బయలుదేరినారు సంతోషపడుకుంటూ. బయలుదేరినారు సంతోషపడుకుంటూ. బయలుదేరినారు సంతోషపడుకుంటూ. వాళ్ళను చూసిందమ్మో పరమేశ్వరి సకురాన్లను పిలిచిందో ఓయమ్మ. వాళ్ళను చూసిందమ్మో పరమేశ్వరి సకురాన్లను పిలిచిందో ఓయమ్మ. విజయతారా చేతులు వెంటనే దేవి ముందు నిల్చిరో అప్పుడు. విజయతారా చేతులు వెంటనే దేవి ముందు నిలిచిరో అప్పుడు. రాక్షసము కల్ని అంతమొందించగా సకురాన్లకు దేవి ఆజ్ఞ ఇచ్చిందమ్మ. వెంటనే వాళ్ళైతే ముందుకే దుంకిండ్రు. వెంటనే వాళ్ళైతే ముందుకే దుంకిండ్రు. వెంటనే వాళ్ళైతే ముందుకే దుంకిండ్రు. విజయతారా చేతులు రాక్షసులతో యుద్ధమే చేస్తుండ్రమ్మో అక్కడ. విజయతారా చేతులు రాక్షసులతో యుద్ధమే చేస్తుండ్రమ్మో అక్కడ. ఘోరాతి ఘోరముగా అక్కడ యుద్ధమే జరగబట్టే ఓయమ్మ. ఘోరాతి ఘోరముగా అక్కడ యుద్ధమే జరగబట్టే ఓయమ్మ. అట్టి సమయంలో ఆ దుర్గసూరుడు జగదాంబ
దేవి భూమిపైన వెలిసిందమ్మో ఓయమ్మ. బంగారు తల్లోయమ్మ జగదంబ బాల త్రిపుర సుందరి జగన్మాత. ఏటేటా ఊరూరా అంబా భవానీని కోటొక్క భక్తులు వాడవాడన నిలిపి నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మా. నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మ. నవరాత్రి పూజలు జరుపుతున్నారమ్మ. చీరే కనుము కట్నాలు